దోసకాయ పూర్ణం చేస్తున్నాం. మేము దోసకాయ పూర్ణం కోసం ఫస్ట్ దోసెత్తులు వేయించుకొని దంచుకోవాలి. అమ్మమ్మ దంచుతుంది, వేయించిన దోసెత్తులు అవి. వెంకటకి ఎక్కువ వాళ్ళు ఇట్లనే చేసుకుంటుండేనంట. చిన్న చిన్న దోసకాయలు ఉన్నందుకు ఈరోజు మేము దోసకాయ పూర్ణం చేసుకుంటున్నాం. అవి బాగా దంచిన తర్వాత అలానే పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని బాగా దంచాలి. అలానే ఉప్పు వేసుకొని, ఉప్పు, దోసెత్తులు, మిరపకాయలు అన్నీ కలగలిపి బాగా దంచాలి. మెత్తగా దంచుకోవాలి. మళ్ళీ మధ్యలో మనము అది ఎల్లిపాయలు కూడా వేసుకోవచ్చు. ఎల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచాలి. ఇప్పుడు ఎల్లిపాయలు వేసుకుంటున్నాం. పొట్టి తీసి కూడా వేసుకోవచ్చు, తీయకుండా కూడా వేసుకోవచ్చు. మామూలుగా వెళ్ళలేవు అవి అంత తీసినాం. కానీ ఇప్పుడు ఎల్లిపాయలు కూడా వేసుకొని బాగా దంచుకుంటున్నాం. పచ్చికాయలు వేసుకున్నాం కాబట్టి ఒట్టి కారం వాడట్లేదు. ఇప్పుడు ఆ దోసకాయలను మనం వంకాయ పూర్ణంకాయ ఎట్లయితే కోసుకుంటామో అట్లనే 4 పచ్చళ్ళు కొయ్యాలి. దోసకాయలు కూడా తీయన చేత చూసుకొని అట్లా 4 పచ్చళ్ళు కోసి ఈ దంచి పెట్టింది అందులో పెట్టుకోవాలి. దోసకాయలలో నింపాలి కొంచెం కొంచెం పూర్ణం. ఇంకా ఉప్పు, కారం అన్నీ అలానే ఉన్నాయి కదా, ఇంక ఇది అలా నింపేసేయాలి. వెంకట్ మేము అట్లనే చేసుకుంటుంటే మంచిగా ఉంటుండే అని అమ్మమ్మ చెప్పుకుంటూ నింపుతుంది. అమ్మమ్మ వాయిస్ పెడదామంటే పొద్దున పూట చేస్తే పిల్లలు బాగా అల్లరి చేసిరు. మొత్తం వాళ్ళ సప్పుడునే ఉందని చెప్పేసి ఇంకా నేను చెప్తున్నాను. అంతా మొత్తం అన్నిట్లలో నింపుకోవాలి. చిన్న చిన్న సైజువే, అంత సైజు దోసకాయలు అయితేనే బాగుంటాయి. పెద్ద దోసకాయలు అంటే అలా నింపని కష్టం, మనకు వండడానికి కూడా కష్టం. ఏగవు కూడా ఫస్ట్. చిన్న చిన్న దోసకాయలు, ఆ సైజు దోసకాయలు చూసుకొని వంకాయకు ఘాట్లు పెట్టుకున్నట్టు పెట్టుకొని అంత అలా నింపుకోవాలి. అన్నీ నింపేస్తుంది అమ్మమ్మ. ఇంకా చూడు పక్కన మా పాపని ఎట్లా అల్లరి చేస్తుందో. ఇప్పుడు అత్తమ్మనేమో పోపు చేస్తుంది. అన్నం వండింది, అప్పుడే అన్నం వండి ఇంకా పిల్లలకు నీళ్ళు కూడా పెట్టింది. పొద్దున పూటనే చేసిన. ఇంకా నూనె పోసుకొని జీలకర్ర ఆవాలు వేసుకొని కొంచెం ఈ దోసకాయలు వేగాలంటే కొంచెం నూనె ఎక్కువనే పడుతుంది. ఇప్పుడు అత్తమ్మ చెప్తుంది. అన్నం వండినా పిల్లలకు నీళ్ళు పెట్టినా మళ్ళీ కూర పోయి వేస్తుంది. మళ్ళీ పొద్దు పోతుంది. మాకు మేము చిలకల పొద్దు పోతున్నాం కదా. దోసకాయ పూర్ణం అంటే గిట్లా మా అత్తమ్మ చెప్పింది నాకు. వెంకర్ది మా అత్త చేస్తుంటే నేను చూసి నేర్చుకున్నప్పుడు. పెట్టి బాగా ఉడికినాక ఉల్లిపాయలు మొత్తం మగ్గి చిన్నగా అవుతాయి. కూర నూనె చానే పడుతుంది. ఎందుకంటే కాయ ఉడికిన దగ్గర నూనెనే గుంజుతుంది. ఇక ఉడికినాక ఎసరు వేసి ధనియం పొడి కొంచెం వేసి మా అత్త నేర్పింది నాకు. వెంకటికి ఇట్లా చేసుకున్నాను. నేను రాత్రి అంత తిని నేను ఇలా నేర్చుకుంటున్నా. ఎసరు వేస్తున్నా. ఎసరు వేసినాక కాసేపు ఉంచి ఇంకా తింటుంటే ఉండాలి. కమ్మగా ఉంటుంది. వెంకటితో గుర్తుకోసం అందరికి. గుంజుకున్నాక దించితే అయిపోతుంది. మెత్తగా అయింది. మెత్తగా అయిన దగ్గర ఉంచాలి. మెత్తగా అయినాక ఎసరు ఇది దించుతున్నా. దోసకాయ
పూలు